ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. ప్రభు వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచినట్టయితే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహములను రేపును, ప్రేమ దోషములన్నిటిలను కప్పును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలు వీరు దేవుడిని తెలుసుకున్నవారు అని మనలను ఎలాగా గుర్తిస్తారు అంటే, మనలో దేవుని ప్రేమ నిలిచి ఉంటే గనక వీరు దేవుణ్ణి తెలుసుకున్నవారు, వీరికి దేవుడు తెలుసు అని చెప్పేసి మన ఎదుట ఉన్నవారు మన కొరకు చెప్తారు. మనము ఆ రోజు యోసేపుని చూసినట్టయితే తన అన్నలందరికీ కూడా యోసేపు మీద ఆ పగ ఎంతగా యోసేపుని హాని కలగజేసిందంటే, అతడిని దూరం నుండి చూచి వారి అన్నల అందరి మధ్యలో పుట్టుకొచ్చిన ఆలోచన మేరకు యోసేపు ఇంచుమించు 17 నుంచి 15 సంవత్సరాల వరకు చాలా శ్రమ పడ్డాడు, చాలా నిందలు పడ్డాడు, చాలా అవమానానికి గురవ్వాడు, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాడు. అందరి ఉన్నప్పటికీ కూడా ఒంటరివాడిగా మిగిలిపోయాడు యోసేపు. కేవలము వారి యొక్క అన్నలకు అతడి మీద ఉన్న పగ వలన, వారందరిలో పుట్టుకొచ్చిన దురాలోచన వలన. కానీ యోసేపు దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్నాడో మనము చూడగలుగుతాం. యోసేపు దేవుణ్ణి ఎంతగా ప్రేమించగలుగుతాడో మనం చూడగలుగుతాం. యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒకరోజు అన్నలందరూ తన దగ్గరికి వచ్చినప్పుడు వారితోటి ఏమీ మాట్లాడకుండా, కేవలం వారి ఎవరో తెలిసినప్పటికీ కూడా వారిని గుర్తు ఎరగనట్టుగా మాట్లాడి వారి యోగక్షేమములు మాత్రమే కనుక్కొని తండ్రిని తీసుకురమ్మన్నప్పుడు, తండ్రి వచ్చినప్పుడు నిజముగా ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మీరందరూ నా తండ్రికి నన్ను దూరం చేశారు అని వారందరినీ కూడా శిక్షించకుండా, వారందరికీ తనున్న అధికారాన్ని బట్టి పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ యోసేపు పనిష్మెంట్ ఇవ్వకుండా వారందరినీ క్షమించడానికి కలిగిన కారణం ఏమిటి అంటే కనుక, అతడికి దేవుడు అంటే ఎవరో తెలుసు, అతడిలో దేవుని ప్రేమ ఉన్నది. ఎవరిలోనైతే దేవుని ప్రేమ ఉంటుందో వారు క్రీస్తుకి చూపించే ఓర్పు వారు కలిగి ఉంటారు. ఆమె నిజముగానే మనము కూడా లోకంలో బ్రతుకుతున్నాం కదా, క్రీస్తు చూపిన ఓర్పు చూపించగలుగుతున్నారా? క్రీస్తు కలిగి ఉన్న ఓర్పుని మీ జీవితంలోని రోజు మీ పరిస్థితుల్లోని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి సమయము కఠినముగా మార్చబడచ్చు, పరిస్థితి కఠినముగా మార్చబడచ్చు. కానీ యోసేపులాగా క్రీస్తు కలిగి ఉన్న ఓర్పుని మీరు కలిగి ఉంటున్నారా? నిజమే, ఆ రోజు ఎంత వేదనంగా యోసేపు ఉన్నాడంటే, అన్నలందరూ కలిపి తండ్రిని యాకోబుని తీసుకొచ్చినప్పుడు యోసేపు ఏం చేశారో తెలుసా? యోసేపు వారందరినీ ఏమీ అనకుండా తన రూమ్లోకి, రాజు అధికారం కలిగిన రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా డోర్ వేసుకొని గట్టిగా తన బాధంతా, తన దుఃఖమంతా ఏడ్చాడు. ఎందుకంటే జ్ఞానవంతుడు తన కోపాన్ని అణుచుకుంటాడంట. తన బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ, ఆ దుఃఖమంతా 4 గోడల మధ్యన తను బాధపడి బయటకు వచ్చి నేనే యోసేపు అని తన తండ్రి అగుని యాకోబుకి చెప్పాడు. కానీ తన అన్నలను పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ, తన అన్నలను శిక్షించినట్టు కానీ, వారి మీద పగ పెట్టుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే యోసేపు వారి యొక్క దోషమన్నిటిలను కప్పివేశాడు. ఆమేన్. ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న సహోదరుని లేదా నీ యొక్క ఇంట్లో ఉన్న వారి యొక్క
చేసిన తప్పులను, వారి దోషములను కప్పిపుచ్చి వారికి దేవుని ప్రేమను చూపగలుగుతున్నావా? వారిని దేవుడి ప్రేమను వారికి వివరించగలుగుతున్నావా? దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తే గనక దాన్నంతా నీలో ఉన్న కోపాన్నంతా అణుచుకొని వారికి క్రీస్తు చూపిన ఓర్పుని నీవు చూపించగలుగుతావు. ఎప్పుడైతే క్రీస్తు చూపించిన ఓర్పు నీవు వారికి చూపించగలుగుతావో, దేవుని ప్రేమ నీలో ఉన్నది అని వారు కూడా దేవుని దగ్గరికి వస్తారు. వారు కూడా దేవుడిని తెలుసుకుంటారు. ఆ రోజు అన్నలు ఎట్లాగైతే యోసేపు దగ్గరికి వచ్చారో, దేవుడు తెలియని వారు, దేవునికి అవగాహన లేని వారు దేవుడి దగ్గరికి నీ కోసము నీలో ఉన్న ప్రేమను బట్టి అదే ప్రేమ నాలో కూడా ఉండాలి, ఆ ప్రేమే నాకు కావాలి అని నీకు ఎవరైతే ఆ ప్రేమను ఇచ్చారో ఆ ప్రేమను వారి దగ్గర నుంచి పొందుకొని దేవుని యందు ఉన్న ప్రేమను నిన్ను బట్టి వారు కూడా దేవుని యొద్దకు వచ్చి ఆ ప్రేమను పొందుకొని క్రీస్తు యేసు చూపే ఓర్పుని వారు కూడా కనపరుస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.